తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏ పని చేసినా ఏదో ఒకటి అడ్డంకులే. ఇంట్లో ఎవరో ఒకరికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఫలానా వాళ్ళని అడిగితే దిష్టి బాగా తగిలింది, నరదిష్టికి అసలు ఏమైనా సరే పగిలిపోతాయి అని అంటారు కదండి. దానికి ఎవరో అతీతులు కాదు అని అంటారు. ఇన్క్లూడింగ్ మీ, నేను కూడా. అవునా? అంటే ఎంత దైవానికి దగ్గరగా ఉన్నా కూడా తప్పించుకోలేరు. ఎవరైనా అనుభవించాల్సిందేనమ్మా. నరదిష్టి కూడా కర్మ కిందకి వస్తుందా గురువుగారు? మరి ఎలా అండి అసలు ఇది? ఇంట్లో అంటే మన ఇంటికి దిష్టి తగిలింది, వ్యక్తులుగా మనకి నరదిష్టి బాగా ఉంది అని తెలిపే సూచనలు ఏమైనా ఉన్నాయా? ముందు వాటి గురించి మాట్లాడదాం. తప్పకుండా అమ్మా. ఇప్పుడు పచ్చటి చెట్టు కూడా 2-3 రోజులు మొత్తం ఎండిపోతుందమ్మా. దేనికి పని కలగకుండా పోతుంది ఇంకా అది. అవును, సడన్ గా కొంతమంది చూపులు వెళ్తూ అలా చూశారంటే పచ్చటి చెట్టు కూడా, అది వేప చెట్టు అయినా ఏ చెట్టు అయినా సరే, పచ్చడి చెట్టు కూడా పూర్తిగా రాలిపోతుంది, చచ్చిపోతుంది ఒక రకంగా. అది మనిషికి మాత్రమే సాధ్యపడేటువంటి గొప్ప యోగం ఆ దిష్టి పెట్టడం అనేటువంటిది. అది అందరికీ కూడా ఉండదమ్మా, కొంతమందికి అది ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళల్లో దరిద్రాన్ని వెంట పెట్టుకుని వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు మన ఇంట్లో అడుగుపెట్టి వెళ్తే అప్పటి వరకు సిరి సంపదలతో ఉన్నటువంటి మనకు ఒక్క క్షణంలో అన్నీ తలకిందులైపోతాయి. వెళ్తూ తీసుకుపోతాడు వాడు. మన ఇంట్లో ఉన్న లక్ష్మిని మన ఇంట్లోకి వచ్చి కూర్చొని 10 నిమిషాలు కాదు, 2 నిమిషాలు మన ఇంట్లో అడుగు పెట్టినా సరే మన ఇంట్లో నుంచి వెళ్తే లక్ష్మిని తీసుకుపోతాడు వాడు. ఆ దరిద్రాన్ని ఇక్కడ వదిలేస్తాడు. ఆ వెళ్ళిన లక్ష్మి వాడికి ఉపయోగపడదు. వాడి దరిద్రం వాడి వెంటే ఉంటుంది ఎప్పుడు. వాడి దరిద్రం వాడి వెంటే ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ వాడు కొంతమంది టార్గెట్ పెట్టుకొని మరి వెళ్ళి వాళ్ళ ఇంటి సిరి సంపదలని, సంతోషాన్ని తీసుకుపోతూ ఉంటాడు. ఇది ఒక రకంగా ఉంటుంది. మరి కొంతమంది మన ఇంటి ఛాయలకు వచ్చి మన ఇంటి వైపు చూసినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు మనం ఎంత చక్కగా చూసుకుంటున్నా తెలియకుండా చచ్చిపోతాయి. సడన్ గా అసలు అక్వేరియంలో ఉన్న చేపలు కూడా చచ్చిపోతాయమ్మా. నిజం గురువు గారు, నేను చాలాసార్లు గమనించాను. అక్వేరియంలో చేపలు కూడా చక్కగా రాత్రి గిలగిలా ఆడుకుంటూ ఉంటే తెల్లారి తక్కువనే మొత్తం అందులో పంపు పెట్టే ఉంటుంది, వాడికి ఆక్సిజన్ వస్తూనే ఉంటుంది, ఫుడ్ అన్నీ ఉంటాయి. కానీ తెల్లారేటప్పటికి అవి చనిపోతాయి. ఒకవేళ తాబేలు ఉన్న శ్రేణులలో మీరు 10 అక్వేరియంలో పెట్టండి, చచ్చిపోతాయి. దారుణం అనమాట అది. మనకు మానసికంగా ప్రశాంతత లేకుండా పోతుంది. ఇవి కొంతమంది చేస్తారు. ఇంకొంతమంది 4 రోడ్ల కోడలిలో దిష్టిలు తీసి వదిలేస్తూ ఉంటారు. అవును, అది ఒక ఎత్తు అయితే, ఇళ్ల ముందు చిన్న కిరాణా కుట్లవన్నీ ఉంటాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది, మంచి రోకలి బండ తీసుకొని ఆ మనిషి చెయ్యలా పెట్టి రెండోసారి మళ్ళీ బ్రతుకున్నంతకాలం చేయకుండా ఇక్కడ కంటిన్యూగా 10 దెబ్బలు కొట్టాలి, చేయి విరిగితే విరుగుతుంది, కట్టేసుకొని 6 నెలల పాటు ఇలా కూర్చుంటాడు అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళ షాపులో ఇంత గ్లాస్ పెట్టుకొని అందులో నీళ్లు పోసి పసుపేసి నిమ్మకాయ వేస్తారు. పొద్దున్నే షాపు దిగిన నా నిమ్మకాయని ఇలా తిప్పేసేసి రోడ్డు మీదకి ఇసిరేస్తారు. అంటే నువ్వు బాగుండాలా, నీ కుటుంబం బాగుండాలా, నీకు ఎలాంటి అనర్థం జరగకూడదా, కానీ నీ కుట్లో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం నువ్వు రోడ్డు మీద ఇస్తే ఎవడో ఒకరితోకి చచ్చిపోవాలా. ఎంత కులుప్తమైన క్రూరత్వమైన మనస్తత్వం అండి. రోడ్ల మీదకి ఇలా విసురుతారు. ఎంత క్రూరమైన మనస్తత్వం. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. నేను ఇప్పుడు ఎక్కడ పట్టి 4 చేయి విరిగేంత వరకు కొట్టాలంటే తప్ప లేదు. ఇటువంటి మనస్తత్వం ఎంతమందిని చూశాను. కొంతమంది తెలియక అది తొక్కి గజగజలాడిపోతారు. అమ్మాయి వాళ్ళు నేను ఎందుకు బ్రతుకున్నానా, ఏం చేసినప్పుడు కూడా వాళ్ళు అది మనసులో పడిపోయి సగం చనిపోతారు మనుషులు. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి వేరే పని ఏం లేదు. ఒకళ్ళు కడుపుండా తింటున్నా, మంచి బట్టలు వేసుకున్నా, మన కళ్ళ ముందు ఒకళ్ళు ఎదుగుతున్నారు అనుకున్నా, మనకు సహకారం చేసేటువంటి వ్యక్తి ఇంకా పైకి ఎదుగుతున్నాడు అన్నా, మనకు సహకారం చేయడం ఆగిపోయాడు అన్నా, ఇంకొకరికి సహకారం చేస్తున్నాడు అన్నా, వీడిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడమే ప్రధానం. మీకు ఇంట్లో ప్రధానంగా తెలిసిందంటే ఇవాళ వరకు చక్కగా నవ్వులు ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితం రాత్రి తెల్లవారేటప్పటికి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు నలిపేసిన కాగితం లాగా ఉంటాయమ్మా. నలిపేసిన పేపర్ లాగా అయిపోతుంది ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు ఇంట్లో.
ఏదో ఒకరికి మానసికమైనటువంటి చిరాకులు, ఉమ్, ఇది పోయింది అది పోయింది అది ఇట్లా ఇది ఇట్లా, ఇప్పటివరకు అన్నీ ఉన్నది అంది కాస్త అంది పోయింది అనేటువంటి పదం ప్రారంభమవుతుంది. ఉమ్, ఇంట్లో మీరు యాక్వేరియం కనుక ఉంది అంటే మీకు వెంటనే తెలిసిపోతుంది. ఉమ్, మీరు 1, 2, 3 సార్లు తిట్టు చెప్పలేను వేయండి. పాపం గిరగిలా మీరు ఫుడ్ వేస్తుంటారు, తింటుంటే అవి భయంకరంగా చనిపోతాయి పాపం. ఉమ్, ఇంట్లో ఉన్న చెట్లు ఉమ్, ఎదగలేవు, ఉమ్, ఇలా పడిపోతాయి. మారిపోతుంది. ఇటువంటివన్నీ కూడా ఉన్నప్పుడు ఏదన్నా ఒక నెగిటివ్ అనేటువంటిది చుట్టుపక్కల ఏర్పడింది, ఉమ్, లేదంటే ఎవడో దారుణంగా మనం నేర్పించారు అంటానికి మూలం. ఉమ్, ఇవి నిజమేనా అండి? మనుషుల్ని మీరు మభ్యపెట్టడానికి చెప్తున్నారని అడగచ్చు, ఉమ్, తప్పులేదు. ఉమ్, ఒకానొక వ్యక్తి ఏదో అపాయింట్మెంట్ తీసుకుందామని అపాయింట్మెంట్ తీసుకున్నారు ఇంటికి. నాకెందుకు మాట్లాడేటప్పుడు కొంచెం తేడా అనిపించింది. లేదు గురుగారు అనుకుంటూ ఇంటికి వచ్చి కూర్చున్నాడమ్మా. ఉమ్, అతను ఇంటికి వచ్చి ఒక అరగంట ఏమో కూర్చున్నాడు నా ఇంట్లో. ఉమ్, అతను నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఉమ్. 8 నెలల పాటు నేను పడ్డ కష్టం అంతా ఇంత కదమ్మా. 1, 2 కాదు, హా, అంతే అరగంట 8 కూర్చున్నాడు. నెలలు. నాకు తెలుసుకోవడానికి టైం పట్టింది 6 నెలల పాటు. అమ్మ బాబోయ్. ఆ, తెలుసుకోవడానికి నాకు 6 నెలలు టైం పట్టింది. అసలు జరుగుతుంది ఏంటి అని, ఉమ్. ఎలాంటి విషయాలు ఏం చూసారు? జరుగుతుంది ఏంటి. ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా ఉన్నాము, అందరికీ భోజనాలు పెడుతూనే ఉన్నాం, అన్నీ చేస్తూనే ఉన్నాం, అనుష్ఠానం చేస్తూనే ఉన్నాం. ఏంటి అంటే ఈ తెలుసుకునే సమయంలోపు రోజు కనీసంగా 6 గంటలు 7 గంటలు అనుష్ఠానం చేసినటువంటి నేను 2 గంటలు 3 గంటల మీద చేయలేకపోతున్నా. దృష్టి నిలపలేకపోతున్నా. అసలు ముందు ఇంత అనుష్ఠానం చేసుకుంటూ కూడా దృష్టి నిలపలేకపోతున్నా. ఒకప్పుడు ఉదయం చేయకపోతే సాయంత్రం చేసుకోవచ్చులే, ఉమ్, తెలియకుండా ఒక బద్ధకం లాంటిది మనిషిని ఆవహించేసేసి ఉమ్, 5:30 కల్లా స్నానం అయ్యేటువంటి నేను 7 గంటల వరకు కొన్ని రోజులు స్నానం చేయలేదమ్మా. రోజు విడిచి రోజు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి. ఉమ్, అది మనిషిని తెలియకుండా పట్టి పీడిస్తుంటే ఇంత అనుష్ఠానం తీసుకుంటే ఎందుకు ఇలా నడుస్తుందని 6 నెలలు దాటి నాకు తెలుసుకోవడానికి అసలు ఏం జరిగింది అనేటువంటి విషయంగా మొత్తం వెనక్కి నుంచి చూసుకుంటూ వస్తే నా కొంపలో ఒకడు కాలు పెట్టాడు. ఉమ్, దానికి నేను బయటపడటానికి మళ్ళీ ఒక 4 నెలలు పట్టింది. బా. ఉమ్, ఇది సహజం. పూర్వం నేను మాదాపూర్లో ఉన్నప్పుడేమో ఉమ్, ప్రోగ్రామ్ ఉమ్, మొదటి సంవత్సరం ఉగాదికి ఉమ్, ఆ ఇంటి ముందు ఒక మామిడి చెట్టు ఉంటుందమ్మా. ఉమ్, దాని నుంచి కాయలు కోసుకొని చేసుకున్నాం. 2వ సంవత్సరం ఉగాదికి వచ్చేటప్పటికి ఉమ్, నేను కొంతమందిని పిలవకూడదు అనుకున్నా. ఉమ్, పెదవాళ్ళని పిలవక్కర్లేదుగా, ఉమ్, ఉమ్. తెలిస్తే వచ్చేస్తారంటారా? వచ్చేస్తారు. ఉమ్, వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చున్నారు. ఉమ్, పిలవకపోయినా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వాళ్ళని పొమ్మని చెప్పలేంగా. స్వతహాగా నా తత్వము వెధవ లాంటి వాళ్ళు ఇంటికి వస్తే గెటౌట్ అంట, ఆ, నిర్మోహమాటంగా. ఆ మనిషి తేడా మనిషి కాస్త అనుకుంటే గుమ్మలో నిలబెట్టి నా ఇంటికి ఎవరమ్మన్నారు నిన్ను పో బయటికంట. ఆ, విరోధం వస్తుంది, వస్తే నష్టమేం లేదు. అంతే కదా. కుటుంబంలోకి వచ్చి ప్రాణాంతకం తెచ్చుకోవటం కన్నా ఉమ్, విరోధం వస్తే నష్టం లేదనుకుంటా. కానీ ఓకే, ఇంట్లోకి వచ్చేసేసాడు. గుమ్మం ముందు వరకు వస్తే పంపించేస్తా. ఉమ్, ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. నేను ఆరాధన చేసుకుని బయటకు వచ్చి చూసా. ఉమ్, ఓకే, ఏమంటాం, ఉమ్. కరెక్ట్. ఏమనలేని పరిస్థితి. శత్రువైనా మళ్ళీ ఇంటికి వస్తే అన్నం పెట్టమని కూడా ఉందిగా. ఉమ్, గడప లోపలికి వస్తే పంపించను, ఉమ్, గడప దగ్గర ఉంటే మాత్రం గటౌట్ అంట. ఉమ్, లోపలికి వచ్చేసి కూర్చున్నారు. ఇక ఏం మాట్లాడలేకపోయాం. ఉమ్, నా ఇంటి ముందు ఉన్నటువంటి మారేడు చెట్టు నా ఇంట్లోకి ఇలా వస్తుంటే క్రాసులు ఇలా పెట్టుకున్నా. ఉమ్, ఇంత మొక్క నా కొడుకు తీసుకొచ్చాడమ్మా. ఉమ్, ఇంత మొక్క తీసుకొస్తే అది అంత పెద్దదైంది. ఉమ్. చక్కగా విరివిగా మారేడు దళాలు కాసేటువంటి చెట్టు చచ్చిపోయింది. బా. ఇంటి ముందు సరదాగా నేను అందంగా ఉంటుంది చెప్పి మనీ ప్లాంట్ పెంచుకున్నా. డబ్బులు వస్తాయని కాదు, దానికి డబ్బుకి సంబంధం లేదు. ఎప్పుడు కూడా పచ్చదనంగా ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా అనే ఉద్దేశంతో పచ్చ తోరణం ఎప్పుడూ ఉంటుంది. నిత్య కళ్యాణం ఎలా ఉంటుందో తెలియదు. ఈశ్వరేచ్ఛ. నిత్య కళ్యాణం అంటే పెళ్లిళ్ళు కదండి, ఎప్పుడు శోభాయమానంగా ఉండటం. అది ఉండొచ్చు, ఒక అరుచుకోవచ్చు ఖర్చుకోవచ్చేమో, కానీ నిత్యతో పచ్చదోరణం ఎప్పుడు ఉండాలని చెప్పి పెట్టుకున్నా. అది ఎవరు మంట పెట్టి కాల్ చేసినట్టుగా మాడిపోయిందమ్మా చెట్టు. ఆ సంవత్సరం ఉగాదికి మామిడి చెట్టుకి కాయ కోసుకుందాం అనుకుంటే కనీసం పువ్వు రాలేదమ్మా. నా అదృష్టం ఏంటంటే నా ఇంటి ముందే అంత పెద్ద మామిడి చెట్టు ఉండటం వలన అంత దిష్టి ఆ చెట్టు లాగేసుకొని ఒక్క పువ్వు రాలేదంటే మా వాచ్మెన్ వీళ్ళందరూ కూడా అసలు కనీసం పువ్వు రాలేదంటే. మేము ఆ ఇల్లు ఖాళీ చేసి ఇల్లు కొనుక్కొని వచ్చిన తర్వాత విరివిగా మళ్ళీ ఆ చెట్టు కాయ తీసుకొచ్చి అతను ఇక్కడ ఇచ్చాడు. కింద సంవత్సరం మీరు తినలేకపోయారు కదమ్మా అని చెప్పి ఆయన కాయలు తీసుకొచ్చి ఇచ్చాడు మాకు ఇక్కడికి. ఎక్కడ పోయా అంటే కింద సంవత్సరం మీరు ఇంట్లో తిందాం అనుకున్నారో వచ్చి కనీసం పూత కూడా కాయ రాలేదు కదండి, ఈ సంవత్సరం అందుకే నాకు అని తీసుకొచ్చి ఇచ్చా అన్నాడు. అంటే దాన్ని బట్టి ఒక మనిషి మన మీద పడి ఏడుస్తే ఆ దిష్టి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి గీతాంజలి గారు,
మనము ఏదైనా సుగంధ ద్రవ్యాల షాపులోకి వెళ్తే కొనకపోయినా ఆ వాసన మనం ఎలా పీలుస్తామో అలాగే కొంతమంది వెధవలు మన దగ్గర చేరితే వాళ్ళ దోషం మనకి ఎలా తగిలేస్తుంది. మనకు ఎప్పటివరకు బాగానే ఉన్నాం, మనకి ఎందుకు ఈ ప్రమాదాలు ఇలా చికాకు పడుతుంది అనుకుంటే ఎవడో మనకు తారాసపడ్డాడు, వాడు మనకు అంటించిపోయాడు. అంతేనండి. మన దగ్గర తీసుకెళ్తే వాడికి ఉపయోగం లేదు, మనకు అంటించిపోతే మనకు నష్టపోతున్నాం. అది తెలియకుండా జరిగితే గురువు తెలియకుండా జరిగిపోయిందని అనుకునే దానికన్నా కొన్ని కలయికలప్పుడు కొన్ని ప్రభావాల ముందు మనకు ప్రకృతి చెబుతుందండి. మనం విస్మరిస్తాం, మనం పట్టించుకోం. ఎందుకంటే మనం జాగ్రత్త పడితే మనకి ఆ దరిద్రం మనకు రాదుగా, అది జరగాలని రాసిందిగా. కాబట్టి మనకి తెలిసినా మనం పెద్దగా ఏముందిరా అని వదిలేస్తాం. అది ఏ స్థాయి వరకు వెళ్తుందంటే అండి, మనం బ్రతుకుంటాం, ఎందుకు బ్రతుకున్నామో తెలియని స్టేజ్కి తీసుకెళ్తుంది. అది చెప్పినాక నాకు నా ఇంటికి వచ్చి వెళ్తే అతను వచ్చి వెళ్ళాడు నాకు తెలుసుకోవడానికి 6 నెలలు పట్టింది. అంటే కర్మ అనేటువంటిది ఎవరికైనా సరే ఎంత మోతాదులో అనుభవించాలో అంతవరకు అనుభవించి తీరవలసినదే. ఎంతటి వాడైనా సరే ఆ కర్మకి ఎవ్వరు ఏదన్నారు, కర్మకి ఎవరు అతీతం కాదా? అంతే, ఖచ్చితంగా. ఎవరైనా సరే కర్మ ప్రారంధాన్ని అనుభవించి తీరవలసినదే. అంతే, నేననే కాదు, ఎవరైనా సరే. ఆ కాస్త కర్మ అనుభవించకపోతే తర్వాత అంతకు మించి కొన్ని వేల రెట్లు అనుభవిస్తాం. అంటే ఇక్కడ మనకు ఇన్ని విషయాలు తెలిసి ఇంత అనుష్ఠానం చేసుకుంటూ నాకు జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికి 6 నెలలు పట్టిందన్న మాటకి మన వాళ్ళు చాలా రకరకాలుగా స్పందిస్తారు. నెగిటివ్ గా, మంచిది, శుభం. అంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నెగిటివ్ గా స్పందించడం కాదు, ఇంత అనుష్ఠానం చేసుకునేటువంటి నేను అసలు ఎంతో యాక్టివ్గా ఉంటా, అటువంటి నేను బద్ధకంగా తయారవటం. రేపు అనే మాట నేను తావివ్వనండి. రేపటిదంటే రేపు చూద్దాం, ఇవాళ క్లియర్ చేసేయి, అవసరమైతే గంట లీటర్ రేపటి కూడా వాళ్ళు మొదలు పెట్టిన రకం నేను. అటువంటిది 2 రోజుల తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, కంగారే ఉందిలే అనే స్థితికి ఎందుకు వచ్చానో అర్థం కాదు నాకు. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా అదేంటి రేపు అనే పదం మాట్లాడుతున్నాడు ఏంటి బద్దకిస్తున్నాడు. నా గురించి మా వాళ్ళందరూ కూడా అట్లా అనుకోవడం మొదలు పెట్టారు. మా అన్నయ్యలు కానీ వదిలిని కానీ ఎక్కడ వెళ్ళినా మా మూర్తయ్య ఒకే విధంగా ఉంటాడు అనుకునేటువంటి, ఏంటి ఇట్లా అయిపోయాడు, వదినా పర్లేదులే వదినా అన్నట్టు మాట్లాడుతున్నాడు రేపు అంటే నేను అట్లా తయారయ్యాన్న విషయం నాకు కూడా తెలియలేదన్నమాట. మీకు లేజినెస్ వచ్చేసిందమ్మా. 5:30 కల్లా స్నానం చేసి నేను ఒక్కొక్కసారి 7 అయినా స్నానం చేయకపోవడం అంటే అది ఎంత కర్మ అనుభవిస్తున్నా నేను. అసలు ఏమిటి 3 పూట్ల సంధ్యావందనం చేసుకుంటున్నాను కాబట్టి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఒక రోజు నాడు చక్రం వేయటం మొదలుపెట్టా. అసలు ఇవాళ డేట్ ఏంటి, నాకు ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది, మొదలు పెడితే 6 నెలలు. 6 నెలల ముందు నుంచి ఎందుకు ఇలా జరుగుతుంది, 6 నెలల ముందు లేదు, 6 నెలల నుంచి ఎందుకు జరుగుతుంది, ఎవరు వచ్చారంటే ఆ ఫలానా మనిషి కొంపకొచ్చాడు, ఆ రోజు నుంచి ఆ మనిషిని అడిగిరా ఇంటికి అంటే మాట్లాడటం మనిషి ముందు కంప్లీట్గా. ఎందువల్లంటే అది తెలుసుకోవడం కష్టమైందమ్మా. అంత తెలుసుకోవటం ముందు గగనం, తెలుసుకున్న తర్వాత దాని నుంచి బయటపడటం అనేటువంటిది ఇంకొక విషయం. అవును. మరి ఎలా గురువు గారు, ఎలా తప్పించుకోవాలి వీటికి? ప్రతినిత్యం అందరూ ఏదో ఒక రకంగా ఇలా నరదృష్టి బారిన పడుతున్న వాళ్ళే, అందరికి దిష్టి దోషాలు ఉన్నాయి. ఇది చూసారా, నేను పెట్టినది అదేనమ్మా. నాకు ఆ దిష్టి తగలకుండా ఉండటం కోసమే ఒక 14 నుంచి 16 రకాల మూలికలతో తయారు చేసుకొని పెట్టుకుంటా. మీరైతే చేసుకుంటారు గురుగారు, మరి మాలాంటి వాళ్ళకి చాలా మందికి నేను ఇచ్చానమ్మా. అవునా? ఇచ్చాను, తీసుకున్న వాళ్ళు ఎన్నోసార్లు తీసుకున్నారు. ఏమిటండి ప్రత్యేకత? ప్రత్యేకత అంటే ఏమి లేదమ్మా, మనం పెట్టుకోవడం వల్ల ఇందులో 14 నుంచి 16 రకాల మూలికలు ఉంటాయి. ఆ మూలికలు ఏం చేస్తాయంటే, ఇప్పుడు నేను ఉదయం పెట్టుకున్నా, ఇలా తీసిన తర్వాత కొంచెం ఊరికి అంటుతుంది, మీకేం కనిపించట్లా. దాన్ని మామూలుగా రాత్రి 10ంటికి కూడా అలా ముక్కు దగ్గర పెట్టుకుంటే ఒక అద్భుతమైన వైబ్రేషన్ మన పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి మంచి సువాసన అది వెదజల్లుతుంది. మన పక్కనున్న వాళ్ళు ఎంతమంది కూర్చున్నా, ఒక మాటగా చెప్పాలంటే ఒక 10 మంది చేతబడులు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి మనం కూర్చున్నా ఆ వైబ్రేషన్ మనకు రాదు. ఎంత వజ్ర కవచం వలె ఇది కాపాడుతుంది. ఆ మూలికల కోసం కొండలెక్కాలి, కొండలు దిగాలి, ముళ్ళు అవి నానా కష్టపడాలి. ఒక ఇంత బొట్టు తయారు చేయాలంటే 8 రోజులు పడుతుందండి, నానా కష్టపడాలి. మరి అంత కష్టపడి అన్ని మూలికలు తెచ్చుకోవాలి, అన్ని తెచ్చుకొని వాటిని నీడలో ఆరబెట్టి అన్ని చేసుకున్న తర్వాత అలా పెట్టుకుంటే మీరు తుడిస్తే కానీ పోదు, స్థిరంగా ఉండిపోతుంది.
అర్ధరాత్రి మీరు ఏదైనా ధ్యాసలో ఒకవేళ అలా తుడి చేసుకొని అనుకుంటే ఏది మంచి సువాసన వస్తుంది ఎక్కడ మీరు మర్చిపోతారు మొహన్ బొట్టు పెట్టుకునే విషయం. ఆ సువాసన మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్దమ్మా. అంటే ఆ సువాసన ఏ రకంగా అయితే కనుక ఉంటుందో అంతటి చక్కటి వజ్ర కవచం వలె ఆ వైబ్రేషన్ చుట్టూతా కాపాడుతూ నెగిటివ్ అనేటువంటిది పొరపాటుకు రానియకుండా ఏ ఆలయానికి వెళ్ళినా మీ మీదకి ఒకవేళ ఎవరైనా మాట్లాడటానికో కొట్లాడటానికో వచ్చారు, ఎదుటి మనిషి నుంచి ఆ శక్తిని లాగేస్తుందండి. అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత మంచి ఆ వీరావేశం వచ్చిన వ్యక్తి కూడా ఒక్క నిమిషం అయిన తర్వాత రేపటి చూసుకుందాంలే అని మనిషి తగ్గిపోతాడు. మళ్ళీ ఆ స్థితి అనేటువంటిది ఆ ఒక రక్షగా పెట్టినటువంటి తిలకం అందిస్తుందమ్మా. అది నేను పెట్టుకున్న తర్వాత ఒకప్పుడు మా వాళ్ళు అంటున్నారు, అవధాని గారు ఒకప్పుడు మీ వీడియో చూస్తే ఎటు చూసినా ఫైర్ బ్రాండ్ లాగా ఉండేవారు, ఈ మధ్యకాలంలో అంత ఫైర్ తగ్గిపోయిందంటే ఏదో కాస్త కొన్ని విషయాలు తిరుగుతున్నారు, అది కూడా ఏదో పర్టికులర్గా తిరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు వీడియోలాగా మీరు సునాయాసంగా మనుషుల్ని జనాల్ని అరిచినట్టుగా వాళ్ళకి విషయాలు చెప్పేటప్పుడు మీరు తిట్టలేకపోతున్నారండి అంటే అన్న, ఎప్పుడు కూడా నేను ఎవరైనా తిట్టినాయా? తండ్రి అన్న, అయ్యగారు ఉన్నా, గురుగారు ఉన్నా, పంతులు గారు ఉన్నా తండ్రి తర్వాత అంతటి పేరు, పంతులు గారు ఉన్నా, అయ్యగారు ఉన్నా అదే పేరు. పిల్లల్ని నయానో భయానో చెప్పాలి కాబట్టి చెబుతూ ఉంటా. ఎంత చెప్పినా వాళ్ళు వినట్లా. నేను చెప్పే విషయంలో కాస్త తగ్గించుకున్నా అంతే. అంటే తగ్గించుకోవడం అంటే దీని ప్రభావం ఏంటంటే మనకు ముందు పాజిటివ్ వచ్చేస్తుందమ్మా. మనతో గొడవకు వచ్చిన ఆ గొడవకు వచ్చే వ్యక్తి చేత మనమే ఒకప్పుడు కాఫీనో టీనో ఇప్పించుకుని తాగించుకుని పంపించేట్టుగా అది ఏర్పాటు చేస్తుంది మనిషిని. అంత అతి చక్కటి పాజిటివ్ ఎనర్జీ మనిషికి ఇస్తుంది. కాబట్టి ఆ ఒక్క బొట్టు ప్రతి మనిషి కనుక పెట్టుకోగలిగితే నకారత్రయం, నరదిష్టి, నరదృష్టి, నరఘోష ఇటువంటివి ఏవైతే కనుక ఉన్నాయో, ఇందాక అనుకున్నాం నిమ్మకాయలు గబిక్కిన తొక్కటాలు కానివ్వండి, నాలుగు కోడల మధ్యలో ఇటువంటివి ఏ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పటికీ కూడా ఆ ఒక ప్రతిరోజు, కాకపోతే ఇవాళ రోజుల్లో ఇంట్లో ఉన్న వాళ్ళు పెట్టుకోవడానికి అయితే సిద్ధపడుతున్నారు కానివ్వండి, కాలేజీలకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు పెట్టుకోవట్లా. నాకు వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుందంటే, పూర్వం ఒకసారి నాకైతే మాట్లాడినట్టు గుర్తు, ఒక బొట్టు ఇచ్చి మీరు పెట్టుకుంటే జీవితం బాగుపడుతుందంటే బొట్టు పెట్టుకుంటే వాళ్ళు ఎవరో నవ్వుతారు అని ఫీల్ అవుతారు. ఎవరు నవ్వేవాళ్ళు 1,00,000 మంది నవ్వుతారు, నీకెందుకు నీ జీవితం గురించి వాళ్ళే చూస్తున్నావు. నాకు ఈ విషయంలో ఈ పనికి మాలిన సిగ్గులేని జాతి మన వాళ్ళు ఉన్నారు, హిందూ జాతి. ఎవరండి? ఎవరు? హిందూ జాతి. తిట్టుకున్నా పర్లేదు కానివ్వండి, ఇటువంటి విషయాల్లో నేను ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని బాగా ఇష్టపడతానమ్మా. ఎంత ఎండ కానివ్వండి, ఎవడేమనుకున్నా సరే నాకు సంబంధం లేదు, లోపల డ్రెస్ వేసుకుంటా, పైన బుర్కా వేసుకుంటా నేను కాలేజీకి వెళ్తా. నా ధర్మం అది, నా ధర్మం నేను పాటిస్తున్నా. ఎవడేమనుకుంటా నాకేంటే నేను మెల్లో సెలవు వేసుకుంటా, నా ధర్మం నేను ఎక్కడికి వెళ్ళినా పాటించుకుంటా అని సిగ్గు ఏమాత్రము పడకుండా వాళ్ళ మతాచారం ఏదైతే ఉంటుందో వాళ్ళ మతాచారాన్ని వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. మరి ఏ కాలేజీలో నుంచి ఏ ఒక్క ముస్లిం ఆడపిల్ల బుర్కా లేకుండా కాలేజీకి వస్తుందా? పొరపాటున కూడా. లాస్ట్ టైం నేను ఏదో విషయం కోసం మసీదు కాదు, చార్మినార్ వైపుకి వెళ్ళాం. వెళ్తే నేను, నా భార్య, ఇంకొక 2-3 అక్కడ ఉన్నారు. ఎవరో చూస్తుంటే వాళ్ళు ఎవరో లోపలికి వెళ్తుంటే రానివ్వట్ల ఆడవాళ్ళని లోపలికి. ఏంటంటే పైన చున్నీ లేదట. నాకు అర్థం కాలా, పైన చున్నీ లేదు మసీదులోకి అమ్మాయిని ఎవరినో అడుగు పెట్టినరా. నార్మల్ మామూలుగా డ్రెస్ వేసుకుని ఉన్నారు కొంతమంది, చున్నీ లేదు లోపలికి అడుగు పెట్టలేదండి వాళ్ళు. 1 మినిట్ కాదమ్మా, అక్కడికి వెళ్ళి చున్నీ కొనుక్కో కావాలంటే, లోపలికి వెళ్ళి మొత్తం చూసుకొని వెళ్ళు, పైకి వెళ్ళి కిందకి వెళ్ళి మొత్తం ఎత్తుకు వెళ్ళు. నాకు భలే అనిపించిందమ్మా అది. అక్కడ లోపలికి వెళ్ళలేని వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత వాళ్ళ మతాచారం మీద వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారమ్మా. మనం ఏమన్నా ఉన్నామా? బొట్టు పెట్టుకోమంటే ఇక్కడ పెట్టుకుంటారు, గుడి పక్కకి వెళ్ళి తుడిపేస్తారు. ఇంకెందుకు అంటే నేను ఈ సిగ్గులేని హిందూ జాతి అన్నందుకు నేను మీకు కూడా కోపం రావచ్చు, మొహం ఇలా పెట్టారు ఒక్కసారిగా ఏంటి అని చెప్పి. ఎందుకన్నారా? నేను అకారణంగా ఎవరిని నిందించనమ్మా. నిందించాను అంటే మన దగ్గర ఎంత తప్పు ఉంటుంది. క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళ మతాచారం ఏదైతే చెప్పిందో అక్షరాల వాళ్ళది ఆచరిస్తున్నారు. మనకేం చెప్పింది? నుదుటను బొట్టు పెట్టుకో ప్రధానంగా అని చెప్పింది. అది పెట్టుకోవట్లేదు మనం. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఈ సాంప్రదాయంగా దుస్తులు వేసుకో. మొన్న ఎవరో అడిగారు,
ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మీ దేవుడు లోపలికి రావడానికి ఒప్పుకోడా? అందుకనే సాంప్రదాయం దేవాలయాల కాదు గుళ్ళకి కదా. వెళ్ళాలంటే మాకు ఇబ్బంది వస్తాయి. మాకు ఏదో ఇన్సెక్యూరిటీ, ఏదో ఇంగ్లీష్లో పదం పడింది అంటే మాకు నచ్చినట్టుగా మేము గుళ్ళలో ఉండలేకపోతున్నాము అని. ఉమ్, మా ఇష్టానుసారంగా మాకు నచ్చిన బట్టలు వేసుకొని గుళ్ళలో ఉండలేకపోతున్నామని చెప్పి. ఉమ్, ఆహా. అదే మాట పబ్బుకి వెళ్తున్నప్పుడు చెప్తారా? ఉమ్. ఈ డ్రెస్ కోడ్ ఉంటే లోపలికి రాణిస్తారు కదండి వాళ్ళు. అక్కడికి వెళ్ళేందుకు మీరు చచ్చినట్టు వాడు ఏం చెప్తా చేసుకుంటున్నారు అదే కదా. ఉమ్, అంటే ఇవి మనం మాత్రమే ఆచరిస్తున్నామండి, ఇంకెవ్వరు ఈ పని చేయట్లేదు. కాబట్టి నేను ఆ మాట అనాల్సి వచ్చింది. అర్థమైంది. అంటే ఆ బొట్టు అనేటువంటిది పెట్టుకుంటే మన జోలికి ఎవడు రాడు. ఉమ్, ఒక రామబాణం లాగా అది మనకు పనిచేస్తుంది, ఎవడు రాడు. రక్ష. ఆహా, ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ బొట్టు పెట్టుకుంటే ఎవరు మన జోలికి రారేమో, ఉమ్, మనల్ని ఎవరు చూడరేమో, మనం వెంట ఎవరు పడరేమో, ఉమ్, మనం చాలా మంచి వాళ్ళు ఉత్తములు అనుకుంటారేమో వీళ్ళు భావిస్తున్నారేమో. మరి ఉమ్, అంటే ఆ పిల్లవాడు బొట్టు పెట్టుకున్నాడు చాలా బుద్ధిమంతుడు అనుకుంటారేమో ఉమ్. అని చెప్పి బొట్టు పెట్టుకోవట్లేదేమో. అంటే అట్లానే అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంట్లో అయినా ఒకటే నేనంటే ఇంత బొట్టు పెద్దది పెట్టుకున్నా, అంత పెద్దది పెట్టుకోమని చెప్పట్లేదండి, చిన్నది చిన్నగా. ఊరికి ఉమ్, అలా ఆ వేలు అలాంటిది వచ్చేస్తుందమ్మా. దాన్ని అలా పెట్టుకోండి, అది లోపలికి ఇంకిపోతుంది, తర్వాత మీకు కనిపించదు. నేను చాలా పెద్దదిగా పెట్టుకున్నా కాబట్టి కనిపిస్తుంది, ఉమ్. అది కనిపించదు కూడా పెద్దగా. పెట్టుకోండి, ఎవరు కాదు, మీ జీవితం కోసం. That's మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళాలి, పంచాంగ జాతకం చూపించుకోవాలి, పూజలు చేసుకోవాలి. ఇన్ని. ఈ బొట్టు సభ్యంగా పెట్టుకోదలుచుకుంటే ఇవన్నీ అక్కర్లేదుగా. నీ జీవితం మారుతుందిగా, ఉమ్. బుద్ధి మారుతుందిగా, అన్ని అనుకూలంగా ఉంటాయిగా, ప్రతికూలని దగ్గరికి రాదుగా. నిజం. మరి ఇంకా ఇంకో చోటకి వెళ్ళాల్సిన కర్మ పట్టదుగా. అక్కర్లేదు. ఉమ్, ఇంకో చోటకి వెళ్ళి ఏదైనా చేస్తాం కానీ బొట్టు పెట్టుకోం అనే రకాలు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ తయారవుతామండి. ఉమ్, ఇవన్నీ పోయి ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం ఆ తిలకం అనేటువంటిది ఆ మనిషిని సర్వకాల సర్వావస్థల యందు కాపాడుతుంది. ఇంకో పని చేద్దాం, ఉమ్. నేను ఈసారి వచ్చినప్పుడు మీకు ఒకటి ఇస్తానమ్మా. తప్పకుండా అండి. మీరు ఒక 4-5 రోజులు పెట్టుకోండి. ఉమ్, పూర్వం అపరం అంటే ముందు తర్వాత. తర్వాత. ఈ ఆ బొట్టు మీరు 4 రోజులు పెట్టుకోవడానికి ముందు ఎలా ఉంది, పెట్టుకుంటున్నప్పుడు ఆ వైబ్రేషన్ మీకు ఎలా కనిపించినటువంటి విషయం తప్పకుండా. మీకు ఒక అనుభవం వస్తే మీరు చెప్పండి, అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఉమ్, నేను ఇక్కడ చెప్పాను అనుకోండి, నేను అది తయారు చేస్తున్నా కాబట్టి ఉమ్. అది నేను అమ్ముకోవాలి మీ కాబట్టి వైపుగా చెప్తున్నారు ఆయన అనుకుంటా. వ్యాపారం కోసం చెప్తున్నారు అనుకుంటారు. సరే, వాళ్ళ కర్మ, దానికి మనం ఏం చేస్తాం. కానీ ఒకవేళ కావాలంటే అందిస్తారా గురుగారు? 8 నుంచి 10 రోజుల సమయం పడుతుంది, పడుతుందా? ఉమ్, అంటే ఇంకా 2-3 రోజులు ఎక్స్ట్రానే పడుతుంది. ఉమ్, నాకు అవి రావాలి, ఉమ్, 14 నుంచి 16 రకాలు రావాలి. ఉమ్, ఏదన్నా ఒక రకం ఆగిపోయినా నేను చేయలేను, ఉమ్, అది కూడా కలిస్తేనే నేను చేయగలుగుతా. ఉమ్, దానికి 4 రోజులు టైం పట్టొచ్చు, ఇంకో 8 రోజులు అనుకున్నాం, ఉమ్, ఇంకో 8 రోజులు కూడా టైం పట్టొచ్చు. మన చేతుల్లో లేదు, అన్ని దొరికినాయి అనుకోండి, ఉమ్, 8వ రోజుకి వాళ్ళకి అందుతుంది. దొరకలేదు అనుకోండి, 2 16 రోజులు కూడా ఉమ్, పడుతుంది. ఉమ్, ఓర్పు వహించాలి, ఉమ్. అంతే. తప్పకుండా నేను అమ్ముతున్నా అనుకోండి, వ్యాపారం చేస్తున్నా అనుకోండి, బిజినెస్ చేస్తున్నా, వాళ్ళ ఇష్టం ఉమ్, ఏదనుకున్నా నాకు వచ్చే నష్టం లేదు. ఉమ్. కాకపోతే కానీ ఆ బొట్టు ధరిస్తే మంచిదని అంటారు. అది ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది అన్ని రకాల కూడా, అదే విషయం అయితే. వివరించారంటే తప్పకుండా నేను ఎదురు చూస్తాను. మీరు ఇచ్చేదాకా ధన్యవాదాలు. పరమేశ్వర.